సంజన ఫ్లోరా అవుట్. ఈ టాస్క్ ముగిసేసరికి లీడర్ బోర్డులో భరణి దివ్య టాప్ లో ఉన్నారు. దీంతో వీళ్ళకి బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చాడు. మొదటి స్థానంలో ఉన్న భరణి దివ్యకి నేను ఓ ప్రత్యేకమైన అధికారాన్ని ఇస్తున్నాను. దీంతో బాటమ్ 2 జంటలైన సంజన ఫ్లోరా శ్రీజ సుమన్లో నుంచి వారు సాధించిన పాయింట్లతో సంబంధం లేకుండా మీ కారణాలతో ఒక జంటని ఎంపిక చేసి ఈ రేస్ నుంచి తొలగించండి అంటూ బిగ్ బాస్ చెప్పాడు. నిజానికి పాయింట్ల ఆధారంగా అయితే శ్రీజ సుమన్ని తీయాలి, కానీ భరణి సుమన్ శెట్టి కోసం సంజన ఫ్లోరాని తీసేయాలని డిసైడ్ అయ్యాడు. ప్రతి టాస్క్ పర్ఫార్మెన్స్ కూడా లెక్కేశాం. జరగబోయే టాస్కుల్లో మా సేఫ్టీ గురించి కూడా మేము ఆలోచించాం. ఇవన్నీ ఆలోచించి తీసుకున్న డెసిషన్ ఇది అన్నాడు. సంజన ఫ్లోరా గారి టీంని తీసేద్దామనుకుంటున్నాం అని భరణి దివ్య చెప్పారు. బాగా ఆడినా తీసేశారంటూ సంజన ఏడుపు. తమని రేస్ నుంచి తప్పించడంతో సంజన ఎమోషనల్ అయింది. ఈ డెసిషన్ చాలా అన్యాయం. ఇలాంటి నిర్ణయం మా పైన తీసుకుంటారనుకోలేదు. ఎంత కష్టపడి ఇక్కడ ఆ కష్టానికి అర్థమే లేదు, సపోర్ట్ కూడా లేదు. కర్మ సిద్ధాంతం ప్రకారం ఏది పైకి పోతుందో అది కిందికి వస్తుంది, కింద ఉన్నది పైకి వస్తుంది. మళ్ళీ ఫైట్ చేస్తాను, నేను గివప్ ఇవ్వను అంటూ సంజన చెప్పింది. మరోవైపు రీతు తనుజ మధ్య కూడా మాటల యుద్ధం నడిచింది. నాచోరే టాస్క్ లో దివ్య భరణి టీంతో కలిసి మీరు ఆడారా, ముందే ప్లాన్ చేసుకున్నారా అని రీతుని అడిగింది తనుజ. దీనికి రీతు అవును అని చెప్పడంతో తనుజ హర్ట్ అయిపోయింది. ముందు నుంచి ఉన్న మమ్మల్ని కాదని వాళ్ళతో మీరు ఉన్నారు అన్నట్లుగా తనుజ ఫీల్ అయింది. భరణి బకెట్ లో వేసుకుందిరా ఇమ్ము. ఇక ఒంటరిగా కూర్చొని సంజన ఏడుపు మొదలుపెట్టింది. దివ్య వచ్చిన తర్వాత మొత్తం మనిషే మారిపోయాడు. దొరికిపోయాం ఇక్కడికొచ్చేసి. ఇంతలా టాస్క్లు ఉంటాయని తెలీదు, ఫిజికల్ టాస్క్లు ఉంటాయని తెలీదు. అలా ఒకరి మీద ఒకరు పడుతుంటే, అలా అబ్బాయిలు పడుతుంటే వాళ్ళ బాడీ పై నుంచి ఎలా దూకాలి బిగ్ బాస్? ఎప్పుడూ అలా చేయలేదు. ఇలా ఉంటే నేను ఉండలేను, ఇంటికి వెళ్ళిపోతాను. సుమన్ శెట్టి దూకాడు, నేను ఎలా అతనిపై నుంచి దూకి ఇటువైపు వెళ్ళాలి? అమ్మాయిలతో అయితే బాడీలు రుద్దుకున్నా పర్లేదు, కానీ అబ్బాయిలతో ఎలా? ఇలా అయితే నన్ను ఇంటికి పంపించేయండి అని సంజన ఏడ్చింది. ఇంతలో ఇమ్ము అక్కడికి రావడంతో భరణి గురించి చెప్పి బాధపడింది. ఆ అమ్మాయి వచ్చాక చెల్లెని కూడా చూడట్లేదు, కూతుర్ని కూడా చూడట్లేదు. దివ్య దివ్య అంటున్నాడు. బకెట్లో